బిల్డర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ యజమానులు వేలూరి జ్యోతి లక్ష్మీనారాయణ దంపతులు ఘరానా మోసం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరం మార్చిలో వీరు బిచానా ఎత్తేశారు. ఈ దంపతులు ఇద్దరూ కలిసి సుమారు 600 కోట్ల రూపాయల మోసం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇక ల్యాండ్ పై కస్టమర్లను మోసపూరిత ఆఫర్స్ తో డబ్బులు వసూలు చేసి అదే ల్యాండ్ ని జేబీ బిల్డర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యజమానులు వారికి సంబంధించిన ఇన్వెస్టర్లతో కలిసి కస్టమర్లకు ఇస్తానన్న ల్యాండ్ ను కబ్జా చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇక ఉప్పల్ నల్ల చెరువు దగ్గర జేబీ బిల్డర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యాలయం ఏర్పాటు చేసి జనగమ్మ పరిసర ప్రాంతాల్లోని వడ్లకొండ, పెదరామచెర్ల, పెద్ద పహాడ్, గోపరాజుపల్లి, చిన్నకాపర్తి, కనబకుర్తి, ఉరవకొండలో ఫామ్ ల్యాండ్ వెంచర్లు వేసి జేబీ బిల్డర్స్ సంస్థ తమని మోసం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో బాధితుల ఫిర్యాదు మేరకు జైలుకు వెళ్లొచ్చిన జేబీ బిల్డర్స్ సంస్థ యజమానులు బాధితులకు న్యాయం చేస్తామని చెప్పి మళ్లీ ముఖం చాటేశారన్నారు. సుమారు 3000 మంది బాధితుల నుంచి 600 కోట్ల రూపాయలతో జేబీ బిల్డర్స్ సంస్థ భారీ మోసానికి పాల్పడినట్టు బాధితులు చెబుతున్నారు. గత కొంతకాలంగా బాధితులు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదన్నారు. పైగా బెదిరింపులకు పాల్పడుతూ కేసులు పెట్టిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 6 నెలల క్రితం న్యాయం కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలిసినా తమ సమస్య తీరలేదని, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. వీళ్ళు ల్యాండ్స్ అన్ని మాక్సిమం క్లోజ్ అయ్యే పరిస్థితుల్లో ఉన్న టైంలో వీళ్ళు వాళ్ళ యొక్క ఆఫీస్ ని తీసివేయడం జరిగింది, ప్లస్ అందరినీ చీటింగ్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఆల్మోస్ట్ ఒక 200 నుంచి 300 మంది వడ్లకొండలో ల్యాండ్ కొన్న బాధితులు, ఇంకా అలానే చాలా ఈ చిన్నకాపర్తి, పెద్దరాంచర్లలో కూడా ఇలా ప్రతి ఒక్క వెంచర్లోను మినిమం 200 నుంచి 300 మంది బాధితులు ఉన్నారు. యావరేజ్ గా ఓవరాల్ గా తీసుకున్న 5 వెంచర్లో కలిపి 2000 మంది బాధితులు ఉన్నారు. సో వీళ్ళందరూ కలిసి మేమందరం ఈ రోజు జేఏసీ తరఫున మేమందరం కోరుకున్నది ఏంటంటే, జేఏసీ తరఫున మేము అడిగేది ఏంటంటే జస్టిఫికేషన్ అడుగుతున్నాం. మాకు కావాల్సింది జస్టిస్ అడుగుతున్నాము. మాకు కావాల్సిన ల్యాండ్లు మాకు ఇప్పించేసి ఎవరిది వాళ్ళ యొక్క సర్వే నెంబర్ ప్రకారం ప్లస్ లేఅవుట్ ప్రకారం ఏవైతే ఎవరెవరికైతే లేఅవుట్ ప్రకారం ప్లస్ యొక్క ఫ్లాట్ నెంబర్ ఎలా ఇచ్చారో అలా పొజిషన్ ఇవ్వాలని మేము జస్టిస్ అడుగుతున్నాము. సో అందువల్ల దయచేసి మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. సంవత్సరం నుంచి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. జేవీ బిల్డర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరో మోసం వెలుగులోకి వచ్చింది. వేలూరి జ్యోతి లక్ష్మీనారాయణ దంపతులు కలిసి గతంలో జేవీ బిల్డర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో ఈ సంస్థని స్థాపించి గతంలో నుంచి కూడా వీళ్ళు అనేక ఈ ప్రీ లాంచింగ్ పేరుతో, రియల్ ఎస్టేట్ పేరుతో భూములు కొనుగోలు, అమ్మకాలు, ఫ్లాట్లను అమ్మిస్తామంటూ కూడా గతంలో నుంచి వీరు అనేక మంది దగ్గర కూడా ప్రజలని బురుడి కొట్టించి కోట్లాది రూపాయలుగా డబ్బులను వసూలు చేసి ఇప్పటి వరకు కూడా తిరిగి ఆ ఫ్లాట్లు కానీ ల్యాండ్స్ కానీ చెల్లించకపోవడము, వారికి కేటాయించకపోవడము, తిరిగి వారు కట్టినటువంటి డబ్బులను కూడా తిరిగి ఇవ్వకపోవడంపై మాత్రం గతంలోనే ఈ సంస్థ పైన పోలీస్ కేసు నమోదవగా ఆ సంస్థ యజమానులను సైతం అరెస్ట్ చేసి రిమాండ్ తరలించిన తర్వాత బాధితులకు న్యాయం చేసి తిరిగి వారికి డబ్బులు చెల్లిస్తామంటూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఒక్క కస్టమర్ కి కూడా వీళ్ళు డబ్బులు చెల్లించకపోవడంతో ఈ రోజు మోసపోయినటువంటి బాధితులందరూ కూడా పెద్ద మొత్తంలో కార్యాలయం ఆవరణలో వీరు బైఠాయించి జేవీ బిల్డర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన వారు వెంటనే తమకు న్యాయం చేయాలంటూ మాత్రం డిమాండ్ చేయడం జరిగింది. సుమారు 600 కోట్ల రూపాయలకు పైగా వీళ్ళు భారీ మోసాలకు పాల్పడ్డారంటూ మాత్రం కస్టమర్లు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ల్యాండ్ పై కస్టమర్లను మోసపూరిత ఆఫర్స్ తో డబ్బులు వసూలు చేసి అదే ల్యాండ్ ని జేవీ బిల్డర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యజమానులు వారికి సంబంధించిన ఇన్వెస్టర్లతో కలిసి కస్టమర్లకు ఇస్తానన్న ల్యాండ్ ని కబ్జా చేసి తిరిగి వాళ్ళు పొజిషన్ తీసుకున్నారంటూ మాత్రం బాధితులు ఆరోపణ వ్యక్తం చేస్తా ఉన్నారు. ఉప్పల్లో ఈ కార్యాలయం ఏర్పాటు చేసి జనగామ పరిసర ప్రాంతాల్లో వడ్లకొండ, పెద్ద రామచర్ల, పెద్ద పహాడ్, గోపరాజుపల్లి, చిన్నకాపర్తి, కల్వకుర్తిలోని ఉరవకొండలోని ఫ్యామ్లాండ్స్ వెంచర్లు వేసి దాని ద్వారా జనాల్లోకి ప్రమోషన్ తీసుకెళ్లి తక్కువ ధరకే ఫ్లాట్స్ అంటూ ప్రీ లాంచింగ్ పేరుతో మోసాలకు పాల్పడ్డారంటూ కూడా బాధితులు ఈ విషయాన్ని ఆరోపిస్తా ఉన్నారు. ఉప్పల్లోని జేవీ బిల్డర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫీస్ ని కొంతకాలం గతంలో నడిపించి దాన్ని ఎత్తేసి ఇప్పుడు వేరే ప్రాంతానికి షిఫ్ట్ చేసి ఇంకో వేరే సంస్థ ద్వారా వీళ్ళు ఇవే ఫ్రాడ్ కి పాల్పడతా ఉన్నారు. గతంలో బాధితులు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు
ఈ జేవీ బిల్డర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ యాజమాన్యం వారందరూ కూడా జైలుకు వెళ్లి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత బాధితులందరూ కూడా న్యాయం చేస్తానని హామీ ఇవ్వడము, న్యాయం చేయకుండా మళ్ళీ మొహం చాటేశారంటూ మాత్రం యాజమాన్యం పైన కస్టమర్లు తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. సుమారు 3,000 మంది బాధితుల నుంచి 500 నుంచి 600 కోట్ల రూపాయల వరకు కూడా జేవీ బిల్డర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ మోసాలకు పాల్పడి వారి దగ్గర నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారని, గతంలో దీనిపైన ఈ మోసపోయినటువంటి బాధితులందరూ కూడా జాయింట్ యాక్షన్ కమిటీ ఒక జేఏసీగా ఏర్పడి ప్రజావాణిలోను పోలీసుల్లోను రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి సైతం తీసుకెళ్లిన ఎవరు కూడా ఈ విషయంలో ఇప్పటి వరకు న్యాయం చేయలేకపోయారు. ఇప్పటికైనా దీనిపైన ఈ అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా వీళ్ళు రియల్ ఎస్టేట్ కంపెనీలను ఏర్పాటు చేసుకుని ప్రీ లాంచింగ్ పేరుతో ఫ్లాట్స్ అని, ల్యాండ్స్ అని, ఫామ్ ల్యాండ్స్ అని మోసపూరిత ప్రకటనలు ఇచ్చి జనాలను బురుడి కొట్టించి కోట్లాది రూపాయల డబ్బులు వేసుకొని వెళ్తున్నటువంటి ఈ సంస్థలపైన ప్రభుత్వం దృష్టి పెట్టి ఇలాంటి సంస్థలను పూర్తి స్థాయిలో రద్దు చేయడంతో పాటు పబ్లిక్ నుంచి ఆఫర్ల పేరుతో వసూలు చేస్తున్నటువంటి డబ్బులన్నీ కూడా ఎత్తియాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని అంటూ మాత్రం వీరు ఇంకా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది శివ. అయితే సీఎం నెల్లి కలిసి విన్నవించినా కూడా తమకు న్యాయం జరగలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా ఎదురు కేసులు పెడుతున్నారు, బెదిరిస్తున్నారు అంటున్నారు కదా. ఏంటి సీఎంను కలిసినా కూడా సమస్య పరిష్కారం కాకపోవడం ఏమనుకోవాలి రవితేజ? వ్యవస్థలో చాలా మంది అనేక డిపార్ట్మెంట్స్ కి చెందినటువంటి వారిని మేనేజ్ చేసుకుంటూ వస్తూ ప్రతి ఒక్కరిని డబ్బులతో కింది నుంచి పై స్థాయి వరకు మొదలుకొని ఎవరు ఏ వైపు నుంచి సమస్య రాకుండా ముందస్తుగా మేనేజ్ చేసేటువంటి అలవాటు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు, బిల్డర్స్ కు, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సర్వసాధారణంగా మారిపోయింది. ఇప్పుడు జేవీ బిల్డర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యజమానులు కూడా గతంలో నుంచి ఏ అనుమతులు లేకపోయినా, వీరికి రేరా పర్మిషన్ లేకపోయినా, కనీసం వీరి పేరు మీద ఎలాంటి ల్యాండ్ లేకపోయినా అగ్రిమెంట్ చేసుకున్నటువంటి ల్యాండ్ చూపించి తమ సంస్థకి చెందిందంటూ కూడా జనాల్ని బుర్రి కొట్టించి వాళ్ళ దగ్గర కోట్లాది రూపాయలుగా వసూలు చేశారంటూ కూడా గతంలోనే పోలీసులు ఇవన్నీ గుర్తించి వారిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్టు కూడా మళ్ళీ ఇదే ల్యాండ్ ని తిరిగి వీళ్ళు రియల్ ఎస్టేట్ రూపంలో సేమ్ పాత పద్ధతిలోనే వీళ్ళు అమ్మకం పెట్టడము, ఫ్లాట్లు కట్టిస్తామని చెప్పడము, ఫామ్ ల్యాండ్స్ ఇస్తామని చెప్పడము, అవే ఆఫర్స్ పేరుతో మళ్ళీ ముందుకు వెళ్తా ఉన్నారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి కూడా ఈ విషయాన్ని తెలియజేశాము, అయినా మాకు న్యాయం జరగట్లేదు అంటూ మాత్రం బాధితులు ఈ విషయాన్ని మీడియా ముందు తెలియజేశారు. అన్ని వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి డిపార్ట్మెంట్ ని మేనేజ్ చేసుకున్నటువంటి వీరు అటు పోలీసులని, ఇటు రెవెన్యూ అధికారులని, మున్సిపల్ అధికారులని, రేరా ఎవరైతే గవర్నమెంట్ ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కి సంబంధించినటువంటి వారందరినీ కూడా మేనేజ్ చేసి వీళ్ళ తప్పులు బయటపడకుండా వాళ్ళకి కావాల్సినటువంటి కమిషన్స్ ఇచ్చి ఇలా వ్యవహరిస్తా ఉన్నారంటూ మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు శివ. ఓకే, థ్యాంక్ యూ రవితేజ్.